చాలా ఇంజన్లు చేసిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అనమాట. ఇంజన్ చేసి 2 months అయింది. లాస్ట్ వీడియో పెట్టినా, ఇది చూడొచ్చు మీరు స్క్రీన్ మీద పెడుతున్నా. ఆ రోజు అయితే ఇంజన్ చేసి ఇచ్చిన అనమాట కస్టమర్ కి. అప్పుడు రీడింగ్ అనేది ఎంత ఉంది, ఈ రీడింగ్ ఉండింది అనమాట. 700 కిలోమీటర్కి రండి అని చెప్పిన. ఆయన అయితే ఆయిల్ చేంజ్ కి రాలేదు, అట్లనే తిరుగుతున్నాను అనమాట. నేను మళ్ళీ చూసినప్పుడు చెప్పిన, సార్ ఇది మీరు చేసిన తర్వాత ఎక్కువ తిరిగినట్టున్నారు అని చెప్పి చెక్ చేస్తే అప్పటికి 1300 తిరిగేసి ఉన్నారు. పెట్టేయండి సార్ నెక్స్ట్ రోజు అని చెప్పిన. అయినా కానీ వాళ్ళు పెట్టలేదు. మళ్ళీ ఒక వారం తర్వాత తీసుకొచ్చి పెట్టినారు. ఇప్పుడు చూడండి, కస్టమర్ తప్పు అనమాట. మనం 700కి రమ్మని చెప్పిన ఆయిల్ చేంజ్ అనేది ఫస్ట్ ఆయిల్ చేంజ్ కి ఎందుకు చెప్తాను. ఫస్ట్ ఆయిల్ చేంజ్ చూసినారా, ఇది ఆయిల్ ఎంత వస్తుంది, ఏమైనా లీకేజ్ ఉందా, ఇన్ని చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఆయిల్ ఫిల్టర్ లో ఏమైనా బ్లాకేజ్ అయిందా, ఇన్ని చెక్ చేసుకుంటే మీ ఇంజన్ లైఫ్ అనేది పెరుగుతుంది. కస్టమర్ చెప్పిన తర్వాత కూడా రారు. మాక్సిమం కస్టమర్ దే తప్పు ఉంటుంది. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు అయింది కదా షాప్ పెట్టి, ప్రతి దానికి చూస్తున్నా వాళ్ళు కరెక్ట్ గా ఆయిల్ చేంజ్ చేపియరు. దాని వల్ల వాళ్ళ ఇంజన్లు పాడుగొట్టుకుంటారు, ఇంజన్లు సీజ్ అవుతాయి, మళ్ళీ తొందరగా బోర్ రావడం, స్మోక్ రావడం ఇవన్నీ అవుతాయి అనమాట. అందుకే నేనేం చేస్తా అంటే ప్రతి ఒక్క బండి బోర్ చేసింది స్పీడోమీటర్ వర్క్ చేసి పంపిస్తాను. ఎందుకంటే మన తప్పు చూపించకూడదు అనమాట. వాళ్ళు మెకానిక్ నువ్వు చేసింది సరిగ్గా లేదు, నువ్వు చేసిన సామాన్లు సరిగ్గా వేయలేదని మా తప్పు చూపెట్టకూడదు. చెప్పండి ఎవరిది తప్పు. కస్టమర్ అనేది కరెక్ట్ గా ఆయిల్ చేంజ్ చేయించుకోవడము, కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే ఇంజన్ లైఫ్ వస్తుంది. కానీ అట్లా వాళ్ళ పట్టించుకోరు. దాని వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంటాయి ఫ్రెండ్స్. మీ బండికి కూడా మీరు ఇంజన్లు కానీ చేయించింటే కన్నా ఖచ్చితంగా టయానికి మెకానిక్ ఎప్పుడు చెప్పింటారో ఆ టయానికి తీసుకుని పోయి మీరు మెకానిక్ షాప్ లో పెట్టేయండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ తీస్తే గానీ ఆయిల్ ఏం తక్కువ రాలేదు. మేము వేసింది 900 ml అనమాట. కరెక్ట్గా 800 ml వచ్చింది. ఆ 100 ml కూడా ఎక్కడ లీక్ అయింది, ఆ వీడియో చూడాలంటే నెక్స్ట్ వీడియో ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఎట్లా మీరు ఆయిల్ లీకేజ్ అని కాపాడుకోవాలని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.